టీ20 ప్రపంచ కప్ కు ముందు టీమిండియా ఫామ్ చూసి ప్రత్యర్థులు వణికిపోయారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 240, 270, 238 వంటి భారీ స్కోర్లు కొట్టిన ఇండియా చేజింగ్ లో 10 ఓవర్లలోనే టార్గెట్ ను ఊది పడేసింది. న్యూజిలాండ్ సిరీస్ లో అలాగే సౌత్ ఆఫ్రికాతో వార్మప్ మ్యాచ్ లోను బ్యాటింగ్ బౌలింగ్ లో టీమిండియా ఆధిపత్యమే. ఆడిన ప్రతి మ్యాచ్ లోను పరుగుల సునామీ సృష్టించిన టీమిండియా కుర్రాళ్లు హీరోలుగా వెలిగిపోయారు. కానీ మెగా టోర్నీలో అసలైన పరీక్షకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. అమెరికా, నెదర్లాండ్స్ వంటి పసికొనలపై గెలిచేందుకు కూడా చెమట వచ్చిన టీమిండియా సౌత్ ఆఫ్రికా వంటి బలమైన జట్టు ఎదురవ్వగానే ఘోరంగా కుప్పకూలింది. ఓడిపోవడమే కాకుండా నెట్ రన్ రేటు మైనస్ లో పడిపోయింది. మరోవైపు జింబాబ్వేపై వెస్టిండీస్ 100కు పైగా పరుగుల తేడాతో గెలవడంతో 5+ నెట్ రన్ రేట్ తో దూసుకుపోయింది. ఇలాంటి తరుణంలో టీమిండియా సెమీస్ కు చేరుకుంటుందా అన్న అనుమానాల మధ్య ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకిల్ క్లార్క్ టీమిండియా ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పాడు. టీమిండియా సెమీఫైనల్ కే కాదు ఏకంగా ఫైనల్ కు చేరుకుంటుందని తన అంచనా వేశాడు. సూపర్ 8 లో తొలి మ్యాచ్ లో ఓటమి పాలైనప్పటికీ ఫైనల్ కు భారత్ అర్హత సాధిస్తుందని మైకిల్ క్లార్క్ అన్నాడు. టీ20 ఫార్మాట్ లో ఉత్తమ జట్టు ఇప్పటికీ టీమిండియానేనని అన్నాడు. సొంత గడ్డపై టీమిండియాను దక్షిణాఫ్రికా ఓడించడం అద్భుతం. ఇది వారికి పెద్ద విజయం. ఇప్పుడు ఒత్తిడి భారత్ పై ఉంటుంది. అయితే టీమిండియా ఇప్పటికీ ప్రపంచంలోని బెస్ట్ టీ20 టీం అని నేను నమ్ముతున్నా. వారికి బాగా తెలిసిన కండిషన్లలో ఆడబోతున్నారు. అందుకే వారు ఫైనల్ చేరుకుంటారని భావిస్తున్నా అంటూ మైకిల్ క్లార్క్ తెలిపాడు. సూపర్ 8 మ్యాచ్ లో జింబాబ్వేను భారత్ సులభంగా ఓడిస్తుంది. వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ ఉత్కంఠంగా ఉంటుంది. విండీస్ ఈ టోర్నీలో అద్భుతంగా ఆడుతుంది. కానీ భారత్ సూపర్ 8 లో మిగతా 2 మ్యాచ్లు గెలిచి సెమీసే కాదు ఫైనల్ కూడా వెళుతుందని మైకిల్ క్లార్క్ జోసెన్ చెప్పాడు.